आदाब नाज़रीन, आप देख रहे हैं INN न्यूज़। मैं हूं शौकत अली सूफ़ी। पेश है अब तक की कुछ अहम खबरें। हैदराबाद शहर में ट्रैफिक मसले को हल करने के सिलसिले में तेलंगाना हुकूमत ने एक अहम कदम उठाया है। इस सिलसिले में वज़ीर बल्दी नज़्म व नस्क KT रामाराव ने बालानगर में 387 करोड़ रुपए से तामीर किया गया फ्लाईओवर ब्रिज, जिसकी लंबाई 1 किलोमीटर और 130 मीटर है, का इफ्तिताह अमल में लाया। इस मौके पर रियासती वजीर श्रीनिवास यादव, मल्ला रेड्डी, TRS अराकीन असेंबली, M कृष्णा राव, विवेकानंद गांधी और दीगर मौजूद थे। KT रामाराव ने खिताब करते हुए इस बात का ऐलान किया कि बालानगर फ्लाईओवर ब्रिज को साबिक नायब वजीर आजम बाबू जगजीवन राम के नाम से मौसूम किया गया है। उन्होंने बताया कि बहुत जल्द जोबली बस स्टेशन ता शामीरपेट तक स्काई वे ब्रिज तामीर किया जाएगा, जिससे ट्रैफिक का बड़ा मसला हल होगा। ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను కుత్బుల్లాపూర్ కుకట్పల్లి ప్రజలకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడినారు. 40 సంవత్సరాల కల ఈ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్లోనే ట్రాఫిక్ సమస్యతో అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ బాలానగర్ జంక్షన్ అనే మాట వారు చెప్పడం జరిగింది. ఇటు కుకట్పల్లి నుంచి కంటోన్మెంట్ పోయేవాళ్ళు కానీ, కుత్బుల్లాపూర్ పోయేవాళ్ళు కానీ, లేదా కిందికి మెదక్ జిల్లాకి నర్సాపూర్ కానీ, ఇంకా మెదక్ కానీ పోయేవాళ్ళు కానీ అందరికీ కూడా ఈ ప్రాంతంకి వచ్చినామంటే ఒక 20-30 నిమిషాలు ఇక్కడ అట్కాయించిపోతామనే ఒక భయము, ఒక బాధ అందరికీ ఉండేది. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే తీసుకున్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు మొత్తం 30,000 కోట్ల ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 6,000 కోట్లతో వివిధ అండర్ పాస్లు, బ్రిడ్జీలు, ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే దాదాపు 1000 కోట్ల పైచిలకు డబ్బులతో ఈరోజు రహదారుల విస్తరణ కానీ, లేదా ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్ల నిర్మాణం కానీ గత 7 ఏళ్లలో జరిగింది. ఇంకా కొన్ని పనులు SRDPలో జరుగుతూ ఉన్నాయి, ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా అతి త్వరలోనే హైదరాబాద్ ప్రజలకి మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించేదానికి, రవాణా వ్యవస్థని మరింత సులభతరం చేయడానికి YS शर्मिला की नई जमात YS तेलंगाना की इफ्तिताई तकरीब 8 जुलाई को अमल में आ रही है। शर्मिला उस दिन पार्टी का परचम और एजेंडे का ऐलान करेंगी। पार्टी की जानिब से अपोजिशन जमातों को प्रोग्राम में हाजिर होने के लिए दावतनामे दिए जा रहे हैं। YS शर्मिला की जमात के कायदीन कोंडा राघव रेड्डी, P राम रेड्डी ने आज TJS के सरबराह कोदंडा राम और R कृष्णा से मुलाकात करते हुए इफ्तिताई तकरीब में शिरकत करने की दावतनामे दिए। नायब सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी मल्लू रवि ने मीडिया से बात करते हुए बताया कि कल 7 जुलाई को सदर TPCC रेवंत रेड्डी के अहदे के जायजा तकरीब और रैली में अगर हुकूमत और पुलिस मुदाखलत खड़ा करेगी तो ये अमल जमहूरी उसूलों के खिलाफ होगा। उन्होंने बताया कि रेवंत रेड्डी की जायजा इजलास, तकरीब और रैली में करुणा के रहनुमा खतूत पर मुकम्मल तौर पर अमल किया जाएगा। मल्लू रवि ने बताया कि कांग्रेस पार्टी में सदर TPCC और CLP कायद के ओहदे के कलीदी हैसियत रखते हैं और दोनों की जद्दोजहद से ही तेलंगाना मुस्तहकम रहती है। उन्होंने बताया कि रेवंत रेड्डी आज शाम CPL कायद भट्टी विक्रमार से मुलाकात करते हुए उन्हें कल की तकरीब में शिरकत करने की दावत देंगे। రాగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, దళితులకు ఇస్తానని చెప్పి. ఇప్పుడు రేవంత్ ప్రకటించిన తర్వాత అసంతృప్తిగా ఉన్న బట్టిని ఢిల్లీకి పిలిపించారు కదా, బట్టితో ఎలాంటి చర్చలు జరిగాయని మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుతున్నారా? బట్టి రేవంత్ కావాలని ఒక వర్గం ఇక్కడ చెప్తుంటే చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నారు కదా. అప్పుడు అభిప్రాయం చెప్పినప్పుడే బట్టి గారు శ్రీధర్ బాబు పేరు కూడా చెప్పినట్టుగా మీ అందరికీ తెలుసు. అయితే మరి ఇప్పుడు ఇచ్చిన వ్యక్తి వీళ్ళు చెప్పిన దానికి భిన్నంగా ఇచ్చాం కాబట్టి మరి నిర్ణయం చేసుకోవడం జరిగిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లార్జర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మనం దగ్గర కావటానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పడానికి పిలిచి మాట్లాడారు. అది
ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చిందట అది? అది మాణిక్యం గారు మాట్లాడారు, కేసీ వేణుగోపాల్ గారు కూడా మాట్లాడి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మేడం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది కూడా అత్యంత ప్రజాస్వామ్యంగా తీసుకున్నారు. మీ అభిప్రాయాలను మేము ఇప్పుడు 35 करोड़ रुपए में अपने आप को केसीआर के पास रहन रखने वाले एलबी नगर के रुकन असेंबली डी सुधीर रेड्डी को यह हक नहीं कि वो नामजद सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी के खिलाफ लबकुशाई करे। आज मीडिया से बात करते हुए एलबी नगर के इंचार्ज कांग्रेसी कायद माल रेड्डी राम रेड्डी ने कहा कि कांग्रेस के टिकट पर मुंतखब होकर टीआरएस के हाथों जाती मफादात के लिए फरोख्त होने वाले आज ये साबित कर दिया कि वो दौलत के पुजारी हैं। राम रेड्डी ने सुधीर रेड्डी को चैलेंज किया कि वो एलबी नगर के रुकन असेंबली की हैसियत से मुस्तफी होकर दोबारा इंतखाब जीत कर बताएं। वहां पे तुम चेंज होने के बाद भी रेवंत रेड्डी कांटेस्ट करे तो 29,000 वोट्स लीड आया वहां पे एलबी नगर कॉन्स्टिट्यूंसी में। अगर तुम अच्छा आदमी है तो उसको क्यों लीड आता? मैं इसीलिए डिमांड कर रहा हूं, तुमको उतना भरोसा है ना पब्लिक में, पब्लिक तुम्हारा साथ है ना, तुम्हारा पार्टी के साथ है ना, तुम छोरा काम करे ना, वो ना अभी रीजन करो, फिर इलेक्शन को जाओ। जब मालूम होता उन्होंने अच्छा आदमी बुरा आदमी जब मालूम होता ना, उसीलिए मैं बोल रहा हूं, मैं एक ही डिमांड कर रहा हूं, रीजन करके फिर इलेक्शन में लड़ो। उसके बाद पब्लिक ही आपको चप्पल से मारते, जाड़ों से मारते, पत्थर से मारता जब मालूम होता। रेवंत रेड्डी क्या बोले, गए सो कोर्ट में ही लड़ते। अभी नेक्स्ट जो भी मैं बी फॉर्म दूंगा एज ए पीसीसी प्रेसिडेंट, जो बी फॉर्म में जीते सो आदमी अगर कोई पार्टी चेंज हो गए तो पत्थर से मारते, पत्थर से मारने की जगह मैं ही सामने रहता हूं बोल के पीसीसी प्रेसिडेंट, उनका हक है वो बोलने के लिए, उसीलिए बोल रहा था। मैं उसीलिए बोल रहा हूं, अब वो आज से कांग्रेस पार्टी ये साबिक वजीर सेहत और बीजेपी कायद इटाला राजेंद्र का हुजूराबाद असम्बली हल्के के कमलापुर मंडल में बीजेपी कायदीन और कारकुनों ने वालेहाना खैर मकदम किया और इटाला राजेंद्र की क़ियादत में मोटरसाइकिल रैली निकाली। दूसरी जानिब इटाला राजेंद्र की अहलिया जमुना ने इंतखाबी मुहिम में हिस्सा लेते हुए अवामुन्नास से मुलाकात करते हुए अपील की कि इटाला राजेंद्र को 1 लाख वोटों की अक्सरियत से कामयाब बनाते हुए असम्बली के टाइगर को ऐवान में आपके मसाइल पेश करने का दोबारा मौका फराहम करें। उन्होंने बताया कि इटाला राजेंद्र को केसीआर अपने साथ 20 साल रखते हुए रातों रात उन पर बेबुनियाद इल्ज़ामात लगाते हुए अपने से दूर कर दिया है। तेलंगाना जर्नलिस्ट फोरम की जानिब से मुनक्कद मीट दी प्रेस को साबिक रुकन पार्लियामेंट व बीजेपी कायद विवेक वेंकट स्वामी ने सोमाजीगुड़ा प्रेस क्लब में बात करते हुए बताया कि रायलसीमा आपाशी प्रोजेक्ट गैर कानूनी है, जिससे तेलंगाना के किसानों को और अवाम को बड़े पैमाने पर पानी का नुकसान हो रहा है। उन्होंने बताया कि वज़ीर आला के चंद्रशेखर राव कृष्णा आबी मसले पर ड्रामाबाजी कर रहे हैं, क्योंकि जिस वक्त मुल्क के वज़ीर आला की कॉन्फ्रेंस में तमाम रियासतों के वज़राए आला ने कृष्णा का पानी आंध्रा को हवाले करने की बात कही थी, उस वक्त वज़ीर आला के चंद्रशेखर राव ने खामोशी इख्तियार की थी। विवेक वेंकट स्वामी ने दावा किया कि हुजूराबाद असम्बली ज़िमनी इंतखाबात में बीजेपी भारी अक्सरियत से कामयाबी हासिल करते हुए टीआरएस और वज़ीर आला के चंद्रशेखर राव की उल्टी गिनती का आगाज़ करेंगे। सीपीआई के कौमी सेक्रेटरी डॉक्टर के नारायण ने कहा कि बीजेपी हुकूमत स्टीन स्वामी पर केस दर्ज करते हुए जेल के हवाले किया, उन्हें जमानत भी न मिल सकी, आखिर इसकी मौत हो गई। मैं स्टीन स्वामी को खिराज अकीदत पेश करता हूं। नारायण ने कहा कि बीजेपी हुकूमत स्टीन स्वामी की तरह वरावरा राव को भी उसी तरह मौत के घाट उतारेगी। वरावरा राव पर कई केस दर्ज करते हुए उन्हें जेल रवाना कर दिया गया। जमानत मिलने के बावजूद मुंबई से बाहर न जाने की शर्त रखी गई। कम से कम जमानत मिलने के बाद उनके आबाई मुकाम हैदराबाद में रहने की इजाज़त दी जानी चाहिए। मैं मरकज़ी हुकूमत से दरख्वास्त करता हूं कि वरावरा राव को बगैर किसी शर्त के रिहाई के इक़दाम करे, क्योंकि वो शदीद बीमार हैं। ఫాదర్ స్టాన్ స్వామి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఆయన కొరేగాన్ కేసులో అక్రమంగా ఇరికిచ్చారు. ఆరోగ్యం బాగా इसके साथ ही ये खबरें यहीं ख़त्म हुई।
अब हमें दीजिए इजाज़त और देखते रहिए INN चैनल। खुदा हाफिज।